దివ్యపీతాంబరధరః షడ్భుజైరుపలక్షితః స్వపాదనకచంద్రాంశూర్ధ్వంసితాజ్ఞానకశ్మలః. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. పతంగము, పతంగమును ఆయన స్వీకరించారు. పతంగము అంటే అమరకోశం అంటుంది, అగ్నిహోత్రమునందు పడిపోయేటటువంటి స్వభావం ఉన్నదానికి పతంగము అని పేరు. అగ్నిహోత్రాన్ని చూసి అది తినేటటువంటి వస్తువు అనుకుని, లేదా అది మనం సుఖం అనుభవించవలసినటువంటి స్థానం అనుకుని, దీపపు పురుగు ఏం చేస్తుందంటే, లేదా మిడత లేదా శలభము, పర్యాయ పదాలు వాడతారు సంస్కృతంలో దానికి. అది అగ్నిహోత్రానికి దగ్గరగా వెడుతుంది. వెళ్ళి మరి దానికి అదేం వ్యామోహమో తెలియదు, అగ్నిహోత్రం దగ్గరగా వెళ్లి తిరగడంలో అది ఆ అగ్నిహోత్రంలో పడిపోయి కాలిపోయి రెక్కలు ఊడిపోయి ఆ చిట్ట చివరికి మృత్యువుని పొందుతుంది. కాబట్టి నేను ఒక శలభమును లేదా ఒక మిడతని లేదా ఒక పతంగమును, పతంగమనగా దీపపు పురుగు అనుకోండి, ఆ దీపపు పురుగు లేదా సంస్కృతంలో దానికి ఖచ్చితమైనటువంటి జవాబు చెప్పాలి అంటే, అగ్నిహోత్రము చేత ఆకర్షింపబడి అగ్నిహోత్రము దగ్గరకు వెళ్లి శరీరమును వదిలిపెట్టేటటువంటి స్వభావం ఉన్నటువంటి జీవి. దానిని నేను గురువుగా స్వీకరించి తిని. ఈ మాట దత్తాత్రేయ స్వామి వారు ఎందుకు అన్నట్లు కానండి, నేను ఒక విషయం విజ్ఞాపన చేస్తాను. ఇది ప్రత్యేకించి పతంగము అనేటటువంటిది మన జీవితంలో చాలా గొప్ప విషయాన్ని బోధ చేసేటటువంటి స్వరూపం. అందుకేనేమో గురు చరిత్ర మొదలుపెట్టి దగ్గర నుంచి దీపపు పురుగులు మాత్రం ఆగకుండా ఇలాగే వస్తున్నాయి. ఎందుచేతనంటే యథార్థానికి అవి గురుస్వరూపాలు. మరి 24 మంది గురువుల్లో అవి కూడా ఉన్నాయి కదా, అందుకని ఇంతమంది గురువులు వస్తున్నట్టే లెక్క. దత్తాత్రేయ స్వామి గారికి గురువులవి. పతంగము ఎలా గురువు అవుతుంది మీరు ఆలోచించండి. మనకి ఇంద్రియములు అని ఉన్నాయి. మీరు ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఈ ఒక్క విషయమే మన జీవితాన్ని ఒక కొత్త కోణంలోకి తిప్పేస్తుంది. ఇంద్రియములు అని పిలుస్తారు. ఇందులో కర్మేంద్రియాల సంగతి కొంచెం పక్కన పెట్టండి. ఎందుకంటే కర్మేంద్రియాలు అంటే కాళ్ళు, చేతులు, నోరు, మలస్థానము, మూత్రస్థానము, ఈ 5 కర్మేంద్రియములు అంటారు. జ్ఞానేంద్రియములు అని 5 ఉంటాయి. అవి కన్ను, ముక్కు, నాలుక, చెవి, చర్మము, ఈ 5. వీటిని జ్ఞానేంద్రియములు అని పిలుస్తారు. జ్ఞానేంద్రియములు అని ఎందుకు పిలుస్తారంటే, ఇవి బాహ్యమునందుండేటటువంటి అన్ని విషయములతో అనుసంధానం చేస్తాయి. ప్రపంచంలో ఏం జరుగుతోంది కన్ను ముందు చూస్తుంది, ఏవి వినపడుతున్నాయి చెవి పొందుతూ ఉంటుంది, ఏ వస్తువుల్ని ముట్టుకోవచ్చు స్పర్శ సుఖాన్ని లేదా స్పర్శ చేత దుఃఖాన్ని చర్మం చెప్తుంది. ఒక వస్తువుని ముట్టుకున్నారనుకోండి, అబ్బా చాలా బాగుంది మెత్తగా ఉందండి ఇది. ఒక పువ్వుని ముట్టుకున్నారు, చాలా బాగుంది మెత్తగా అంటుంది, ఎవరు చెప్తారు? చర్మం చెప్తుంది. ఒక ముళ్ళు ముట్టుకున్నారు, అబ్బేబే చాలా బాధాకరంగా ఉంది, ఎవరు చెప్తారు? చర్మం చెప్తుంది. చేత తెలియచెప్పేటటువంటి స్వరూపము కలిగినటువంటి 5 ఇంద్రియాలని జ్ఞానేంద్రియములు అని పిలుస్తారు. ఈ 5 జ్ఞానేంద్రియములు 5 కర్మేంద్రియములు ఉంటాయి. కానీ ఈ ఇంద్రియాలకి ఒక లక్షణం ఉంది. ఇవి ఎటువంటివంటే వీటికి ఏమీ ప్రమేయం ఉండదు. అవి సుఖాన్నివ్వడమా దుఃఖాన్నివ్వడమా అన్న విషయంలో ఇంద్రియాలకి స్వాతంత్ర బుద్ధి ఏముండదు. వీటిని నడిపే రౌతు ఒకడు ఉంటాడు. అవి ఆ నడిపేటటువంటి రౌతు పేరు మనస్సు. ఆ మనస్సు ఏం చేస్తుందంటే ఈ 5 గుర్రాల కళ్ళేలు తన చేతిలో పెట్టుకుని మనస్సు ఎప్పుడూ కూడా ఈశ్వరాభిముఖం అవడాన్ని మనస్సు అంగీకరించదు. అది విషయ సుఖములను అడుగుతుంది. కాబట్టి కంటిని దేనికి వాడుకుంటుంది? మీరు మనస్సు యొక్క రహస్యాన్ని గమనించడం మొదలు పెడితే అసలు దాన్ని మించిన సినిమా ప్రపంచంలో లేదు. అది కాసేపు ఏమంటుందంటే, కూర్చుని కంటితో చూసి సుఖమును అనుభవించు. అన్నిటికన్నా పెద్ద సుఖం ఎక్కువసేపు మనస్సు సుఖానుభూతిని దేనితో పొందుతుందంటే కంటితో పొందుతుంది. చూసి ఆనందించు ఉంటుంది. అందుకే ప్రపంచాన్ని చూస్తూ గడిపేస్తాం. చూసి ఆనందం పొందుతుంది. కొంతసేపు అయిన తర్వాత దానికి విసిగెత్తుతుంది, ఎంతసేపు చూస్తాం అంటుంది. ఏదో టీవీ పెడుతుంది, చూస్తుంది, చూసి ఎంతసేపు చూస్తాం, విసుగు వస్తోంది అంటుంది. విసుగు కంటికి రాదండి, కన్ను చూస్తూనే ఉంటుంది తర్వాత కూడా. విసుగు ఎవరికి వచ్చింది? సారథికి విసుగు వచ్చింది, మనస్సుకి విసుగు వచ్చింది. ఇప్పుడు అది ఏం చేస్తుందంటే కంటిని పక్కన పెడుతుంది, చెవిని తీసుకుంటుంది, కాసేపు నీ ద్వారా సుఖాన్ని అనుభవిస్తానంటుంది అని దానికి ఇష్టం వచ్చిన పాటలు ఏవో పెడుతుంది, పెట్టి వాటిని వింటూ ఉంటుంది. కాసేపు అయిపోతుంది,
ఎంతసేపు వింటాం? కన్ను చెవి పక్కన పెడుతుంది. వంటింట్లోకి వెళ్ళి ఆ డబ్బాలన్నీ తీసి, ఇప్పుడేం అవసరం లేదు శరీరానికి, అదేం అడగలేదు, ఆకలేస్తోంది అని అడగలేదు, అయినా సరే సుఖం, దానికి ఏదో రకంగా సుఖం ఉండాలి. డబ్బాలన్నీ వెతుకుతుంది, ఏదో కనపడుతుంది, ఆ కనపడిన పదార్థాన్ని నోట్లో వేసుకుని ఇది బాగుంది, దీనికి అవసరం లేదు, అయినా ఇది తింటుంది నాలుక. ఎందుకంటే దానికి రసేంద్రియం, కాసేపు దాంతో అనుభవిస్తుంది, బాగుంది, రుచిగా ఉందంటుంది. ఇది అయిపోయింది, మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ కాసేపు ఏం తోచదు దానికి. అందుకని ఇప్పుడు కాసేపు స్పర్శేంద్రియంతో సుఖాన్ని అనుభవిస్తుంది. బీరువా తీసి మొన్న శ్రీరామనవమి కట్టుకుందాం అనుకున్న పట్టుపంచ ఎంత మెత్తగా ఉందో అని కాసేపు ఆ పట్టుపంచ అటు తిప్పి ఇటు తిప్పి అంచు బాగుందని కంటితో చూసి ముట్టుకుని పొంగిపోయి లోపలెట్టుకుంటుంది. కాబట్టి స్పర్శేంద్రియంతో సుఖాన్ని పొందుతుంది. ఇలా కంటి చేత, చెవి చేత, ఇంకా కొంతమంది ఉంటారు చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది, వాళ్ళకి ఇవన్నీ సరిపోవు, ముక్కుతో కూడా ఆనందాన్ని అనుభవిస్తారు. ముక్కుతో ఆనందం అనుభవించేటటువంటిది లేకపోతే మీరు చూడండి, ఇళ్లల్లో స్ప్రే కొట్టుకుంటారు, బట్టలకి సెంటు రాసుకోవడం, ఇవన్నీ దేనికి అంటే ముక్కుకి కొంత తృప్తి కలగడం కోసం. అందుకని వాసన చేత తృప్తిని పొందుతుంది. ఈ ఐదింటిని పట్టుకుని మార్చి 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 సుఖాన్ని పొందుతుంటుంది. దీనివల్ల ప్రమాదం ఏముందండి? ఇలా మార్చి మార్చి అడిగితే మధ్యలో మీరెందుకు అంత బాధపడిపోతారు? దత్తాత్రేయుల వారి కథ చెప్పమంటే మనస్సు ఏమిటో ఇంద్రియాలను నట్టుకుని ఇవన్నీ వాసన చూస్తోంది, రుచి చూస్తోంది, మీకేమిటి బాధ అని మీరు నన్ను అడగచ్చు. నాకేం బాధ లేదు, దత్తాత్రేయుల వారు చెప్పారు కాబట్టి చెప్తున్నాను. ఈ మనస్సు ఏం చేస్తుందంటే క్రమక్రమంగా రుచి మరుగుతుంది. రుచి మరగడం అంటే కంటితో చూసిన వస్తువుల్లో దానికి ఏదో నచ్చుతుంది, దాన్ని చూసి ఇవాళ విసిగెత్తిందే అది రేపేమంటుందంటే మళ్ళీ చూడు అంటుంది. ఆ టైంకి మళ్ళీ ఆ టైం అయ్యేటప్పటికి అది చూడ్డానికి కూర్చుంటాడు. మళ్ళీ విను అంటుంది, వింటుంది. దీన్ని మెల్లిగా వాసనారూపంగా మారుస్తుంది. ఆ చూడ్డమే అలవాటుగా పెట్టుకుంటుంది, ఆ వినడమే అలవాటు చేసుకుంటుంది. దీనివల్ల ప్రమాదం ఎక్కడొస్తుంది అని మీరు నన్ను అడగచ్చు. ఇది మెల్లిమెల్లిగా మనస్సుకి సుఖము అనేటటువంటి మాటకి మీరు బాగా కట్టుబడిపోయారు అనుకోండి, కొన్నాళ్ళకి ఏమైపోతుందో తెలుసా అండి? మీరు అసలు ఆ ఇంద్రియాల్ని దాటలేరు. ఎప్పుడూ కూడా తినడం, చూడడం, వినడం, తిరగడం, పడుకోవడం, లేవడం, ఇంద్రియాలతో తిరగడం, ఇంద్రియాలతో సుఖం అనుభవించడం, పడుకోవడం, ఇది అలవాటైపోతుంది. వాసనలు మరుగుతుంది. దానికి ఇన్ని రుచులది చూస్తున్నా ఏదో కొన్ని విషయాల మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఉంటుంది. ఆ సుఖం నేను ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు, అదొక రకమైన వెర్రి సుఖాన్ని మరుగుతుంది. శరీరం ఏమైపోతుందంటే ఉడిగిపోతుంది. దీనికి కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత ఇంకా సుఖాన్ని అనుభవించే శక్తి దీనికి ఉండదు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తే మీరు తొందరగా పట్టుకుంటారు. ఒక చింతకాయ పచ్చడి అన్న దాని మీద రసేంద్రియంతో మరిగేడు ఒకడు. వాడికి ఈ చింతకాయ పచ్చడి అన్నదాని మీద విపరీతమైన వ్యామోహం. ఏమైపోతుందంటే ఈ శరీరం ఉడిగిపోయి డాక్టర్ గారు అంటారు, నువ్వు పుల్లటి పదార్థం గాని కారంగా ఉన్న పదార్థం గాని తింటే నీ రక్తనాళములు చిట్లిపోతాయి, బీపీ పెరిగిపోతుంది. ఎందుకంటే అది నీకు ఇంకా పడదు, నువ్వు తినకూడదు. లేదా నీ గుండెకి ప్రమాదం వస్తుంది, నువ్వు ఇక తినకూడదు, నువ్వు చాలా సాత్వికమైన పదార్థం తినాలని చెప్తాడు. కానీ ఈ నాలుకకి ఆయన బానిస అయిపోయాడు. దీనికి రుచి నేర్పడమే మనస్సుకు అలవాటు పడింది. అప్పుడు అది ఏం చేస్తుందో తెలుసా అండి? ఈ శరీరమే పడిపోతుంది అన్నది అంగీకరించదు. నాకు అనవసరం పడిపోయినా. ఒక్కొక్కసారి తెంపరితనంగా ఉంటుంది భార్య. ఎంత తెంపరితనంగా ఉంటుందంటే, ఈ పని చేస్తే నేను చచ్చిపోతానంటాడు భర్త. నాకు అనవసరం, నువ్వు చెయ్యంటుంది. కైకమ్మ మంది దశరథ మహారాజు గారిని అలాగ నిగ్రహిస్తుంది మనస్సు. నువ్వు చచ్చిపోతే నాకు అనవసరం, నువ్వు చింతకాయ పచ్చడి తినవలసిందే. మీరు చూడలేదండి, నేను సభాముఖంగా చెప్పడం ఎందుకు, నేను ఎంతమందినో చూశాను. ప్రత్యేకించి వృద్ధాప్యం వచ్చేసిన తర్వాత కొడుకు దెబ్బలాడతాడు, కోడలు దెబ్బలాడుతుంది, కూతురు దెబ్బలాడుతుంది, మనవలు దెబ్బలాడతారు. తాతగారండి మీకు పడదు, ఎందుకంటే మీరు అవన్నీ తినేస్తారు అంటాడు. పడకపోతే ఉంటాను ఇంట్రా అంటాడు. వేదాంతం దేనికి చెప్తాడో చూడండి, ఇంద్రియానికి వశుడవడానికి చెప్తాడు. తాతగారండి ఉపన్యాసానికి వెళ్ళండి అన్నారు అనుకోండి, పడిపోతాను అంటాడు. ఉండిపోతారు ఏంటంటే తాతగారు పడిపోతే వెళ్ళి ఉపన్యాసం వినంటే వెళ్ళడం. అంటే ఇప్పుడు తాజా వేదాంతం దేనికి పనికొచ్చింది? ఇంద్రియ సుఖానికే పనికొచ్చింది. కాబట్టి అది తీసి పోనీ ఇంత పెట్టవే అంటాడు. వాడికి కావలసింది అన్నం కాదు, బ్రతకడానికి అన్నం అడగడు, నాలుకకి రుచి అడుగుతాడు. అందుకని ఇంత పచ్చడి పెట్టి అంటాడు. విసుక్కుని కోడలో కూతురో ఇంత చింతకాయ పచ్చడి వేస్తారు.
వేస్తే ఇంత బ్రతుకు బ్రతికిన వాడు ఇంత విసుక్కుంటూ పెట్టిన దిక్కుమాలిన చింతకాయ పచ్చడి తినకపోతే చచ్చిపోతానా అనుకోడు. ఆ చింతకాయ పచ్చడి తీసి ఇంతకన్నా నాకు ఎక్కువ పెట్టరేమో అని నాలుగుకి రాసుకుంటాడు. రాసుకుని దాన్ని ఆస్వాదించి పొంగిపోతాడు. ఎంత బాగుందో, చింతకాయ పచ్చడి తింటూ చచ్చిపోయినా పర్వాలేదు కానీ అది తినకుండా బ్రతకడం అనవసరం అని ఒక సిద్ధాంతాన్ని చేసుకుంటాడు. ఇప్పుడు ఏమైపోయింది చెప్పండి, ఆఖరికి ఏమవుతుందో తెలుసా అండి? ఇది చచ్చిపోయే ముందు కూడా, నేను ఇంతకన్నా ఉదాహరణ సభాముఖంగా చెప్తే బాగుండదు కాబట్టి చెప్పట్లేదు, ఈశ్వరుడికి ఏమీ ఆయన ప్రమేయం పెట్టుకోడు, బుద్ధినిచ్చి వదిలిపెట్టేస్తాడు. ఈ చింతకాయ పచ్చడి వ్యామోహం ఎక్కడికి వెళ్ళిపోతుందంటే, చచ్చిపోయే ముందు వాడు ఏదో హాస్పిటల్లో ఉంటాడు 20 రోజులు, ఇంత చింతకాయ పచ్చడి అన్నం తినాలంటే జింహ చచ్చిపోయిందంటే, అంటే కోడలు అంటుంది, తప్పు మాయగారండి, ఇప్పుడు చింతకాయ పచ్చడి తినడం ఏమిటంటే, డాక్టర్లు చంపేస్తారు నన్ను, ఇప్పుడు పెట్టకూడదన్నారు, మీకు ఇంటికి వచ్చి తగ్గిపోయిన తర్వాత చింతకాయ పచ్చడి పెడతానంటే, వాడి వ్యామోహం ఎక్కడ ఉండిపోతుందో తెలుసా అండి? దిక్కుమాలిన చింతకాయ పచ్చడి మీద ఉండిపోయి అది తలుచుకుంటూ ఉండగా ఊపిరి పోయిందనుకోండి, వీడి చింతకాయ పచ్చడి అడిగాడు కాబట్టి వీడిని ఏం చేస్తారంటే, ఓ చింత చెట్టుకి పట్టినటువంటి ఒక పెద్ద చింత పండులో ఒక చింతకాయ పండిపోతుంది కదా, దానికి ఓ సూక్ష్మరంధ్రం చేసుకుని ఓ పురుగై ఆ చింతపండు నాకుతూ లోపల పడుకొని ఉంటాడు. దీన్ని తీసుకెళ్లి ఆఖరికి ఎవడా చింతకాయ పచ్చడి చేసుకుందాం అని కొనుక్కున్నవాడు దాన్ని రోట్లో పెట్టి దెబ్బ కొట్టినప్పుడు ఆ నలిగిపోయి చచ్చిపోతుంది. అప్పుడు దిక్కుమాలిన చింతకాయని పట్టుకున్నానంటే ఆ వ్యామోహం, ఆ పురుగుకి కొత్త వ్యామోహాలు ఉంటాయి, ఆ వ్యామోహానికి చిక్కుతుంది. నువ్వు పుట్టినటువంటిది మనుష్యుడిగా, నువ్వు వెళ్ళిపోయింది చింతపండులో పురుగుగా. దేనివల్ల వెళ్ళిపోయావు? అంత నీచమైన జన్మలోకి ఎలా వెళ్ళిపోయావు అని అడిగితే, మీరు చూడండి, ఒక్కొక్క పువ్వులో మీరు పూజ చేద్దామని చామంతి పువ్వులు తెచ్చుకుని మీరు పూజ చేద్దామని చామంతి పువ్వు ఇలా పూజ చేశారనుకోండి. నిన్నటి రోజున ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. నాకు ఈ పుష్పహారాలు వేసినప్పుడు దానికి ఉందిలా ఉంది గొంగళీ పురుగు, అది వెళ్ళిపోయింది నాకు లాయిచీలో. ప్రార్థనా శ్లోకాలు చదివే లోపల అది వెళ్ళిపోయింది. నేను సభాముఖంగా మాట్లాడుతూ దాన్ని నేను ఎక్కడ గోకి పట్టుకోను అని నేను వదిలిపెట్టాను. కాసేపు అలా తిరుగుతుంది, వీపి తిరగని అని. ఇంటికి వెళ్ళి లాల్చి విప్పేసి బనీని విప్పేసి దులిపే లోపల వీపంతా బాడీలెక్కిపోయింది. దాన్ని దులిపితే కింద పడింది. అలా ఒక్కొక్కసారి పూలదండలో దాక్కుని ఉంటాయి. అంటే దానివల్ల ఇప్పుడు నాకు వచ్చేసిన ప్రమాదం అదేం పాము ఏం కాదు, ఓ సబ్బెట్టు రుద్దుకుంటే పోయా, దాని గురించి నేనేం పెద్ద బాధపట్టలేదు, అది చాలా సహజం. సుబ్బారావు అది విని మీరేం బెంగ పెట్టేసుకోకండి, అయ్యో ఎంత అపచారం జరిగిపోయింది, సాధారణంగా జరుగుతాయి అవి. అందుకని పుష్పాల్లో ఒక చిన్న గొంగళీ పురుగు ఉంటుంది. మీరు పూజ చేసేసిన తర్వాత భగవన్మూర్తి మీదకి ఎక్కుతుంది ఆ పురుగు. అది ఎందుకు వచ్చిందో తెలుసా అండి? వాసనతో తాదాత్మ్యత చెంది ప్రాణోత్క్రమణం అయిపోతున్నప్పుడు ఆ వాసన మీద తాదాత్మ్యత ఉండిపోతే పువ్వులోకి పురుగుగా పంపిస్తాడు ఈశ్వరుడు. ఆఖరి శ్వాస తీసేటప్పుడు ఆఖరి శ్వాస దేని మీద, ఏ భావన మీద నిలబడితే అదే జడ్జిమెంట్ పునర్జన్మకి. ఆ ఆలోచన మీ సంస్కారంతో వస్తుంది, ఈశ్వర ప్రమేయంతో రాదు. ఈశ్వరుడేం జోక్యం చేసుకోడు. నీ ఆలోచన ఆఖరి ఊపిరికి ఏది వస్తే అది నీకు పునర్జన్మ అని చెప్తాడు. ఆఖరి ఊపిరి ఏదో నీకేం తెలుసు? నీకు తెలియదు. కాబట్టి చిన్న నొప్పి వచ్చేటప్పటికి శివ అండం అలవాటు అయిందనుకోండి, నిద్రపోయే ముందు శివ అండం అలవాటు అయిందనుకోండి, లేస్తూ శివ అండం అలవాటు అయిందనుకోండి, అన్నం తింటూ శివ అండం అలవాటు అయిందనుకోండి, మాట్లాడుతూ శివ అండం అలవాటు అయిందనుకోండి, మీరు ఏం చేస్తున్నా ఓసారి శివ అండం అలవాటు అయిపోయింది అనుకోండి, గభాలను ఊపిరాగిపోయేటప్పుడు కలుపుకుని నెప్పెడుతుంది శివ అన్నాడు అనుకోండి, శివుణ్ణే చేరిపోతాడు. ఎందుకని? లోపల మనస్సుకి అది అలవాటైంది అలా అన్నాం. కాబట్టి ఇప్పుడు ఏమైపోయింది? దాన్ని పొందించాడంతే. వెళ్ళిపోయి నామము తరింపచేస్తుంది. ఎందుకు తరింపచేస్తుంది? ఈ సంస్కారం చేత తరింపచేస్తుంది నామం. కాబట్టి ఇంద్రియం అన్నది ఎంత ప్రమాదకరమైందో చూడండి. ఏ ఇంద్రియమైనా సరే మిమ్మల్ని పతనావస్థకి తీసుకెళ్లిపోగలదు. కళ్ళు తీసుకెళ్లిపోగలవు, చెవులు తీసుకెళ్లిపోగలవు, నాలుక తీసుకెళ్లిపోగలదు, ముక్కు తీసుకెళ్లిపోగలదు, చెవులు తీసుకెళ్లిపోగలవు. ఇవి చాలక వీటి మాటలు చెప్తే వినడానికి అలవాటు పడిపోయినటువంటి కాళ్ళు చేతులు కూడా తీసుకెళ్లిపోగలవు. అదేమిటంటే పాపం కాళ్ళు చేతులకి ఉన్న తప్పేమిటండి? మీరు నన్ను అడగచ్చు. కాళ్ళకి చేతులకి ఒక బలహీనత ఉందండి ప్రపంచంలో. ఏమిటో తెలుసా? అవి కదులుతాయి. కదిలేటప్పుడు ఆటోమేషన్ అంటారు, యాంత్రీకరణమును పొందుతాయి. మానవ శరీరంలో అదొక పెద్ద బలహీనత, అదొక పెద్ద బలము కూడా మీరు మార్చుకుంటే.
అంటే నేను ఒక ఉదాహరణ చెప్తాను. మీరు ఇన్ని పువ్వులు తెచ్చి పక్కన గిన్నెలో పెట్టుకుని ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః అంటున్నారు అనుకోండి. అంటున్నప్పుడు ఏమవుతుందంటే మొదట 2 పువ్వులు తీసి వేసేటప్పుడు అదిగో భగవంతుడి యొక్క మూర్తి, నువ్వు ఈ పువ్వు తీసి ఇలా వెయ్యి అని మనస్సు చేతికి చెప్తుంది. ఇది పూల పాత్ర, ఒక్కొక్క పువ్వు భగవంతుడి మీద వెయ్యి, ఓం నిధనపతయే నమః అని నోరా నువ్వను అంటుంది. మీరు 4 నామాలు చెప్పేస్తారు కదా, ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః, ఓం ఊర్ధ్వాయ నమః, ఓం ఊర్ధ్వలింగాయ నమః అంటారు. అనగానే అది ఏం చేస్తుందంటే వెళ్ళిపోతుంది. నీకు నేర్పానా, నువ్వు ఇలా వెళ్ళి పువ్వు తీసి ఇలా వెయ్యాలన్నమాట. ఓ నోరా నువ్వేం చేయాలో తెలుసా, ఆ నామాలు నేర్పాను కదా అవి నువ్వు చెప్తూ ఉండాలన్నమాట అని దీనికి నేర్పేస్తుంది. మీకు తెలియదు, చెప్తోందని కూడా మీకు తెలియదు. తెలియకుండా అనేది చెప్పేసి ఇక్కడ చెప్పేసి దానికి చాంచల్యం అలవాటు, దానికి ఎప్పుడు సుఖం కావాలి. అదే ఈ పూజ ఈ ఎల్లరి అంత కార్యం వాడు కూర్చున్నాడు మనం పోదాం అనుకుంటుంది అని అది ఏం చేస్తుందంటే నిన్నను మీరు చూసినటువంటి ఫస్ట్ షో సినిమాలో ఒక సంఘటన దగ్గరికి వెళ్ళిపోయి శరీరం ఇక్కడ ఉంటుంది, మీరు ఎక్కడ ఉంటారో తెలుసా అండి, సినిమా హాల్లో ఉంటారు. ఆ సినిమాలో సంఘటన జ్ఞాపకానికి వస్తుంది, అదేదో ఆలోచిస్తూ ఉంటారు. నోరు మాత్రం కర్మేంద్రియం ఏమంటుంటుంది, ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః, ఓం ఊర్ధ్వాయ నమః, ఓం ఊర్ధ్వలింగాయ నమః, ఓం హిరణ్యాయ నమః, ఓం హిరణ్యలింగాయ నమః అంటుంటుంది. చెయ్యి పువ్వు తీసేస్తూ ఉంటుంది, వేసేస్తూ ఉంటుంది, అయిపోతూ ఉంటుంది. ఇది మాత్రం వెళ్ళిపోయింది సినిమాకి. ఎప్పుడు వస్తుంది మళ్ళీ, ఇది రిపోర్ట్ చేస్తుంది. ఏమండే మీరు పూలు ఏమన్నారు, ఇందులో అయిపోయాయి అంటుంది, ఇలా అని ఇంకేం దొరకలేదంటుంది. అప్పుడు వస్తుంది మళ్ళీ వెనక్కి వచ్చి అయిపోయాయండి పూలు అని, ఓసారి ఇంకా ఉన్నాయి, ఆ మూలకున్నాయి ఇంకో 4 ఇలా తీయంటుంది. ఇది ఇలా 4 ఉన్నాయి కదా ఇంకా, అందుకని మళ్ళీ ఏదో చెప్తూ ఉంటుంది. ఇది ఓం ఊర్ధ్వాయ నమః అంటుంటుంది, మళ్ళీ వేసేస్తుంది. మళ్ళీ 4 అయిపోయాక అది వస్తుంది. ఈ 4 లోపల కూడా అది ఉట్టినే ఉండదు, 4 వచ్చేసింది ఇంకా మళ్ళీ దగ్గరికి వస్తుంది కదా, ఎందుకు తిరగడం అనేది ఏమి ఉండదు, వెళ్ళిపోతుంది. మీరు మనస్సు యొక్క చాంచల్యాన్ని కనిపెట్టాలంటే ఎక్కడ కనిపెట్టాలో తెలుసా అండి, అలా మనస్సు వెళ్ళిపోయేటటువంటి ప్రక్రియని చూసి మీరు సంతోషించాలంటే మీరు ధ్యానం చేయడానికి కూర్చోండి ప్రశాంతంగా. నేను ఒక 10 నిమిషాలు ధ్యానం చేస్తాను అని సంకల్పం చేసి తిట్టకండి మనస్సుని. మీరు గబుక్కుని మనస్సుతో తిరగబడిపోయి మీరు ఉద్రేకం పొందేశారనుకోండి, ధ్యానం మొదలంటే నాశనం అయిపోతుంది. మీరు అలా అనకూడదు, దాన్ని వాచ్ చేయాలి. ఓ కోతి ఎలా తిరుగుతుంటుందో అలా కోతిని చూసినట్టు చూసి మీరు సంతోషించడం నేర్చుకోవాలి. మొదట్లో మీరు ధ్యానం చేద్దామని ప్రాణాయామం చేసి ఒక ధ్యాన శ్లోకము అని ఉంటుంది మనకి, ఏదో ఒక పరమాత్మ యొక్క స్వరూపాన్ని చెప్పాలనుకోండి. ఒక ఉదాహరణకి నేను పార్వతీ పరమేశ్వరుల ఆరాధన చేస్తూ వాళ్ళిద్దరు ఎలా ఉంటారు, ఒక ధ్యాన శ్లోకం ఏదో చదువుకుంటాను అనుకోండి ఉదాహరణకి. కళాభ్యాం చూడాలంకృత శశి కళాభ్యాం నిజ తప ఫలాభ్యాం భక్తీషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే అంటాను. ఇలా కూర్చున్నారు, వారి స్వరూపాన్ని దర్శనం చేస్తాను. ఇక్కడ కాదు, ఇక్కడ కళ్ళు మూసేసి ఇక్కడికి వెళ్లే ప్రయత్నం చేస్తాను. ఆ పార్వతీ పరమేశ్వరుల పాదాలు పట్టుకుని ఆ పాదాల మీద పువ్వులు వేద్దాం. ఈలోగా కింద అపార్ట్మెంట్ లో ఈశాన్యంలో పూజ గదిలో కూర్చుని నేను పూజ చేసుకుంటున్నాను అనుకోండి, తోటకూర, గోంగూర, పాలకూర, మెంతికూర నరుస్తాడు ఎవడో. ఎంత చిత్రంగా ఉంటుందో తెలుసా అండి, ఇది వింటుంది. ఇక్కడ ధ్యానం చెయ్యి, ధ్యాన శ్లోకం చెప్పాను కదా, ఇలా ఉంటారు కదా పార్వతీ పరమేశ్వరులు అంటే, ఇది దీని గురించి ఆలోచించమన్నాను కదా నేను. పాపం ఈ కళ్ళు ఇలా మూసుకునే ఉంటాయి, నేను ఇలాగే ఉంటాను. ఇది ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలుసా అండి, ఈ పాలకూర, తోటకూర, మెంతికూర, ఆకుకూర తిని 4-5 రోజులు అయిపోయింది, ఇది మెంతికూర పుచ్చుకుంటే బాగుండు ఇవాళ. ఆ మెంతికూర తింటే కాస్త కడుపులో ఉన్న సూక్ష్మక్రిములు అవి కూడా పోతాయి. ఒక్క 2 రూపాయలు మెంతికూర పుచ్చుకుని పప్పులో వేస్తే బాగుండు. ఇది విందో వినలేదో, ఎక్కడుందో, ఇంట్లోనే ఉందో వంటింట్లో ఉందో, టైంకి ఎక్కడో ఉంటుంది. ఇప్పుడు నేనేమో పిలిస్తే వీడి పూజించానా అనుకుంటుందేమో. ఇదంతా ఏమైంది, పైకి చూసేవాడికి ఎలా ఉంటుంది, ఆయన ధ్యానం చేసుకుంటున్నారండి అంటారు. ఆయన ఏం ధ్యానం చేస్తున్నాడు, మెంతికూర గురించి ధ్యానం చేస్తున్నాడు ఆయన. ఇది ఎవరికి తెలుసు, మీకు ఒక్కరికే తెలుసు, ఎవ్వరికి తెలియదు. ఇప్పుడు మీరు మళ్ళీ వెనక్కి రండి, వచ్చి ఆల్ రైట్ నువ్వు జారిపోయావు, మెంతికూర దగ్గరికి వెళ్ళిపోయావు. నేను నీకు ఏం చెప్పాను, నువ్వు పార్వతీ పరమేశ్వరుల దగ్గర నిలబడని చెప్పాను, నువ్వు వెళ్ళిపోయావు మెంతికూర దగ్గరికి. ఫోన్లే వెళ్ళిపోయావు, తప్పే ఉంది. నీకు నేను అలా అలవాటు చేసేసాను కాబట్టి నువ్వు వెళ్ళిపోతే తప్పే ఉంది. మళ్ళీ రా వెనక్కి. ఎక్కడి వరకు వచ్చాం మనం, పాదాల దగ్గర నుంచి కదా చూస్తున్నాం. ఏం చీర కట్టుకుంది అమ్మవారు, ఎర్రటి చీర కట్టుకుంది. అయ్యవారు ఏం కట్టుకున్నారు, పట్టు పీతాంబరం కట్టుకున్నారు అనుకున్నాం కదా అని మళ్ళీ మొదలెట్టాలి. ఎవడో స్కూటర్ స్టార్ట్ చేస్తాడు, మళ్ళీ
అంత స్టార్ట్ చేసి అంత రైస్ చేయకపోతే గేర్ వేసుకుని బయలుదేరిపోవచ్చు కదా, ఎందుకు అంత సౌండ్ చేస్తాడు, ఎవరై ఉంటారు, ఫస్ట్ ఫ్లోర్ ఆయనకి గెలవడం, మళ్ళీ వెళ్ళిపోతుంది. మళ్ళీ మీరు వాచ్ చేసి మళ్ళీ తీసుకురండి, మళ్ళీ వెళ్ళిపోయావా స్కూటర్ దగ్గరికి, నీకు ఎందుకు ఆ స్కూటర్ విషయం నీకేం చెప్పాను, పార్వతీ పరమేశ్వరులు. ఎక్కడికి వచ్చాం, మళ్ళీ పట్టు పీతాంబరం, మళ్ళీ పట్టు పీతాంబరం, మళ్ళీ మొదలెట్టారు. ఈలోగా లిఫ్ట్ ఎవడో క్లోజ్ చేయలేదు, కీ 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 అంటుంది, అది మళ్ళీ అక్కడికి వెళ్తుంది. ఈ థర్డ్ ఫ్లోర్ వాళ్ళు ఎప్పుడు లిఫ్ట్ క్లోజ్ చేయరు, ఇలాగే అనవసరంగా ఉండిపోతుంది. మనకేమో ఆఫీస్ వ్యాలిటీకి అది దిగట్లేదు, మళ్ళీ అక్కడికి వెళ్తుంది. మళ్ళీ నీకేం చెప్పాను, మళ్ళీ లిఫ్ట్ దగ్గరికి వెళ్ళావు, పట్టు పీతాంబరం, మళ్ళీ రా. ఇలా మీరు అలవాటు కొట్టి 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 కొడిచేదాన్ని రామకృష్ణ పరమహంస అయితే అన్నారు. కానీ దీనికి ఏముండాలో తెలుసా అండి, కనీసం ఈశ్వరుడి దగ్గర అంగీకరించగలిగిన నిబద్ధత ఉండాలి. ఆల్ రైట్, నేను ఇవాళ 1/2 గంట ధ్యానం చేశానండి, ఫ్యూ సెకండ్స్ నిజంగా నిలబడింది మనస్సు. చంద్రశేఖర పరమాచార్య స్వామి అయితే అన్నారు, మీరు కోరుకున్న వస్తువు ఇక్కడ 18 సెకండ్లు ఈశ్వరుణ్ణి మీరు నిలబెట్టగలిగితే మీరు మోక్షాధికారి కలియుగమునందు. 18 సెకండ్లు మీరు కలియుగంలో నిలబెట్టలేరు, మనస్సుని జారిపోతుంది. 18 సెకండ్లు కానీ మీరు నిలబెట్టారనుకోండి, బయట పాలకూర ఇది వింటుంది, వినడం అలవాటు, కానీ మనస్సు రిసీవ్ చేసుకోలేదు, మనస్సు దాన్ని గ్రహించలేదు అనుకోండి. లిఫ్ట్ తప్పుడైంది, అది పుచ్చుకోలేదు, ఎదురుగుండా ఎవరో మీకు ఇష్టమైన వాళ్ళు నడిచారు వెనకాల, మీకు తెలియలేదు. అంటే ఏం జరుగుతున్నా గ్రహించకుండా మనస్సు ఇక్కడ చూస్తున్న పార్వతీ పరమేశ్వరుల మీద 18 సెకండ్లు నిలబడింది అనుకోండి, మీరు మోక్షాధికారి అయినట్టు. అంటే కలియుగంలో ధ్యానమునందు కూర్చోవడం ఎంత కష్టమో మీరు ఆలోచించండి. మీరు కోటేశ్వరరావు గారు చెప్పారు అని కాదు, మీరు ఎప్పుడైనా ప్రయత్నం చెయ్యండి. మనస్సు ఎప్పుడూ ఇంద్రియాలని పట్టుకుని ఇలా జారిపోతూ ఉంటుంది. అయితే మీరు ఈ బలహీనతని అడ్డుపెట్టి దాన్ని బలం కింద మార్చాలి. ఎలా మార్చాలో తెలుసా అండి, పిల్లాడు సాయంకాలం అయ్యేటప్పటికి క్రికెట్ ఆడకుండా ఉండలేడు అనుకోండి, నువ్వు రేపటి నుంచి క్రికెట్ ఆడితే నీ కాళ్ళు విరిచేస్తాను, 5 అయ్యేటప్పటికి నువ్వు స్కూల్ నుంచి వచ్చి స్నానం చేసి పుస్తకం చదవన్నారు అనుకోండి, వాడికి వస్తున్న 40 మార్కులు కూడా రావు. ఎందుకో తెలుసా అండి, వాడు అక్బర్ చక్రవర్తి మొఘలాయి సామ్రాజ్యమును పరిపాలించుతుండెనో అంటుంటారు, కానీ ఈ పాటికి మన వాళ్ళు టాస్ చేసేసుకుని ఉంటారు, 2 టీమ్స్ అయిపోయి ఉంటారు, బ్యాటింగ్ ఎవరు చేస్తున్నారో అదే మనస్సులో ఉంటుంది. ఇక్కడ హుమయూన్ చక్రవర్తి కుమారుడు అక్బర్ అని చదువుతూ ఉంటాడు, మనస్సు అక్కడ ఉంది వాడికి, ఇది లోపలికి వెళ్ళదు వాడికి. ఇది వెళ్ళేట్టు మీరు చెయ్యాలంటే ఏం చేయాలో తెలుసా అండి, తల్లిదండ్రులకి ఒక చిట్టా తెలియాలి. నువ్వు క్రికెట్ ఆడవద్దు అని నేను ఎప్పుడూ అంటలేదు, నువ్వు రాగానే క్రికెట్కి వెళ్ళిపో. 5 స్కూల్ నుంచి వచ్చేయాలి, నువ్వు 5:15కి మీరు మీ స్కూల్ వదులుతారు, 5 నువ్వు ఇంట్లో ఉండాలి. 5 గంటల 10 నిమిషాలు నువ్వు కాళ్ళు చేతులు కడుక్కోవడం, కాఫీ నీ పాలు తాగడం అయిపోవాలి. 5 గంటల 10 నిమిషాల నుంచి నువ్వు క్రికెట్ గ్రౌండ్కి వెళ్ళడానికి ఒక 10 నిమిషాలు, 5:20, 6:30 వరకు నువ్వు క్రికెట్ ఆడుకో. వచ్చి స్నానం చేసేసి 7 గంటల నుంచి నువ్వు పాఠం ఎలా చదవాలంటే, నేను 8 గంటలకు అన్నం పెట్టే ముందు వచ్చి ప్రశ్న వేస్తాను, నువ్వు కరెక్ట్ గా చెప్పాలి. నువ్వు అలా చదువుకుంటే ప్రతిరోజు నువ్వు అలా చదువు, నువ్వు రోజు క్రికెట్కి వెళ్ళడానికి నేను టైం ఇస్తాను అని మీరు అనండి. వాడు దానికోసం పరిగెత్తుకుంటూ వస్తాడు, కాళ్ళు చేతులు కడుక్కుంటాడు, పాలు తాగుతాడు, 5 నిమిషాలు పరిగెత్తుకుంటూ క్రికెట్కి వెళ్ళిపోతాడు, 6:30 వరకు క్రికెట్ ఆడతాడు, మళ్ళీ ఇంటికి వస్తాడు, చదువుకుంటాడు. ఇది చదవకపోతే రేపు పొద్దున క్రికెట్కి వెళ్ళడానికి లేదు. కాబట్టి మీరు మొదటే మనస్సుని రేపు ధ్యానం మొదలెట్టి అత్యరి నువ్వు వెళ్ళిపోయావు అని మీరు అల్లరి మొదలెట్టారనుకోండి మనస్సుతోటి, అందులోంచి ఇంకా మనకి దుఃఖం వచ్చేసి అయ్యో నేను ధ్యానం చేయలేకపోతున్నాను అని బాధ వచ్చేసి, బెంగొచ్చేసి, అల్లరి వచ్చేసి నానా బీభత్సం అయిపోతాడు. అలా ఉండకూడదు. మనస్సు యొక్క తిరగడాన్ని మీరు ముందు గమనించాలి, గమనించి వెనక్కి తీసుకురావడం మొదలెట్టాలి. మొదలు పెడితే అది క్రమక్రమంగా ధ్యానం అలవాటు పడుతుంది. ఇది ఎలా అయిపోతుందో తెలుసా అండి, దానికి ఏమిటి బలహీనత, ఉండు అన్న చోట ఉండకుండా తిరుగుతూ ఉండడం అలవాటు. మీరు ఇప్పుడు ఇంద్రియాలని మార్చండి. కంటితో చూసేటప్పుడు మీ ఇంటి నిండా రకరకాల భగవన్మూర్తుల్ని పెట్టుకోండి. ఒక రకం మూర్తి కాదు, ఒక సీతారాములు, ఒక పార్వతీ పరమేశ్వరులు, ఒక చిత్ర విచిత్రమైనటువంటి మూర్తులు చూడగానే మీ ఇంటికి వచ్చిన వాళ్ళు అబ్బాయి ఇది ఎక్కడదండి అని అడగాలి. అలాంటి మూర్తులు ఒక 15-20 సంపాదించి మీ ఇంట్లో అలంకారం చేసుకోండి. మీరు ఒక ఫోటో దగ్గర నిలబడి ఇలా చూస్తే రామాయణం అంతా ఉండాలి, అందులో ఓ దాంట్లో భాగవతం ఉండాలి, ఒక దాంట్లో ఏదో క్షీరసాగర మథనం ఉండాలి, ఒకటి అలా పడుకున్న రంగనాథుడు ఉండాలి, ఒకటి ధ్యానం చేస్తున్నటువంటి పరమశివుడు ఉండాలి. ఇలా మీ ఇంట్లో రకరకాలు ఉన్నాయనుకోండి, మీ కన్నీటి తిప్పిన ఇలా త్రిభంగి నించున్న కృష్ణ పరమాత్మ ఉండాలి. ఇవన్నీ ఉన్నాయనుకోండి, కంటికి అదే అలవాటు అవుతుంది చూడడం. తర్వాత మీ చేష్టితములను అంటే మీ కర్మని మీరు నిబద్ధించారనుకోండి,
6 నుంచి 8 వరకు ఏదో పూజ చేసుకోవడం, 8 తర్వాత 8 నుంచి 8:15 మీ ఇంట్లో ఉన్న కృష్ణుడికి అలంకారం చేయడం తులసితోటి, 8:15 ఒక్కసారి గజేంద్ర మోక్షం చదవడం ప్రతిరోజు, 9:15 శివాలయానికి వెళ్ళడం, ప్రదక్షిణం చేయడం, నమస్కారం చేసుకోవడం, ఇంటికి రావడం, 9:10 9:15 ఒక 20 నిమిషాలు పేపర్ చదువుకోవడం, 9:30 టిఫిన్ తినడం, మీరు బయలుదేరడం అని మీరు ఒక షెడ్యూల్ అలవాటు చేశారనుకోండి కర్మేంద్రియాలకి. ఇది ఏం చేస్తుందో తెలుసా అండి? పాప ఆ మనస్సుకి అదే బలహీనత, జారుతుంది. కానీ ఎటు జారుతుందో తెలుసా? అమ్మ ఇవాళ పూజ లేట్ అయితే కృష్ణ పరమాత్మకు అలంకారం చేయడం లేట్ అయిపోతుందేమో, కృష్ణుడికి అలంకారం చేయడం లేట్ అయితే శివాలయం లేట్ అవుతుందేమో. ఇప్పుడు ఏం చూస్తుందో తెలుసా అండి? ఇక్కడ జారి కృష్ణుడిని చూస్తుంది, కృష్ణుడి దగ్గర జారి శివుణ్ణి చూస్తుంది. ఎటు జారిపోతే మీకెందుకు? ఏది చూస్తోంది? ఈశ్వరుణ్ణి చూస్తోంది. ఇప్పుడు మీరు ఏం చేశారు? జారిపోతున్న దాని బలహీనతని మీరు బలం చేసేశారు. ఇప్పుడు మీకు కావలసినవే 10 జారేట్టుగా మీరు మార్చారు. అది కూడా మీకు చేత కాలేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే ఒక్కటే మార్గం చెప్తారు పెద్దలు. అప్పుడు మీరు ఆ ఇంద్రియముల యొక్క బలాన్ని మీరు అంగీకరించాలి. ఇది చాలా గొప్పదండి. అందుకే దీపపు పురుగుతో చెప్పారు. దీపపు పురుగు ఏం చేస్తోంది? ఇన్ని దీపపు పురుగులు కింద పడిపోతున్నాయి, చచ్చిపోతున్నాయి. అవి చూస్తోంది చచ్చిపోతున్నాయని. అయినా అది ఆ మంట దగ్గరికి వెళ్లకుండా ఉండలేకపోతోంది. ఆ వెళ్లకుండా ఉండలేకపోవడం అన్న బలహీనతతో దాని జాతి మొత్తం చచ్చిపోతోంది అంతే. మీరు ఇప్పుడు ఏం చేయాలంటే కొన్నాళ్ళు ప్రాక్టీస్ చేసి ఒక స్థితికి రావాలి. ఆల్ రైట్, నేను ఇన్ని రకాలుగా నా మనస్సుని నిబద్ధం చేసే ప్రయత్నం చేశాను, ఇది నా మాట వింటలేదు, ఇది జారిపోతోంది ఇప్పుడు. సో జారిపోతోంది కాబట్టి నేను ఇప్పుడు ఒక పని చేస్తాను. ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి మీకు కనీసంలో కనీసం ఆ నిజాయితీ ఉండాలి మనుష్య జన్మ వచ్చినందుకు. నేను ఈ మాట కఠినంగా అన్నానని మీరు ఆలోచించకండి, మీరు మరోలా అనుకోకండి. ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి మీరు మీ నేరాన్ని అంగీకరించగలి. ఈశ్వర, ఫలానా విషయంలో నేను నా ఇంద్రియాన్ని నిగ్రహించలేను, అది జారిపోతుంది, నేను దానికి లొంగిపోతాను. ఈశ్వర, ఇది ఎవరు చేశారో తెలుసా అండి? మహానుభావుడు దూర్జటి చేశాడు. దూర్జటి రోజు శ్రీకాళహస్తి పక్కన ఉన్నటువంటి సువర్ణముఖి నదిలో తెల్లవారుధామున స్నానం చేసేవాడు, సంధ్యావందనం చేసుకునేవాడు, మంచి పట్టుబట్ట కట్టుకుని శివాలయంలోకి వచ్చేవాడు, ఈశ్వరాభిషేకం చేసేవాడు, రాయలవారి కొలువుకి వెళ్ళేవాడు, రాయలవారి కొలువులో కూర్చునేవాడు, పగలంతా బ్రహ్మ సంబంధమైనటువంటి విషయాలు వివరించేవాడు. సూర్యాస్తమయం అయ్యేది, ఇక్కడ సంధ్యావందనం పూర్తి చేసేవాడు, అగ్నికార్యం పూర్తి చేసేవాడు. ఇంట్లో రంభలాంటి భార్య ఉండేది, అనుకూలవతి అయిన భార్య, అంతే. రాత్రి పలహారమో భోజనమో చేసేవాడు, అంతే. మనస్సు వేశ్యవాటికల మీదకి వెళ్ళిపోయేది, వేశ్యవాడలోకి వెళ్ళిపోయేవాడు. వెళ్ళిపోయి రాత్రల్లా వేశ్యవాడలో గడిపేవాడు. ఆ మరునాడు తెల్లవారేటప్పటికి జ్ఞాపకానికి వచ్చేది, చిచ్చి రాత్రల్లా సానివాడలో గడిపాను, చూసావా ఏం సుఖం ఉంది ఇందులో అని మళ్ళీ సువర్ణముఖికి వెళ్ళేవాడు, స్నానం చేసేవాడు, ఈశ్వరుడి దగ్గరికి వచ్చేవాడు. గమ్మత్తేమిటో తెలుసా అండి? శివుడికి చెప్పాడు ఈ విషయం. శివ, కాయలు కాసిపోయినదిలే దేహము అన్నాడు. రాత్రి నేను సానివాడల చుట్టూ తిరిగితే ఆ సానివాళ్లు నన్ను గిల్లేరు. ఆ గిల్లుతున్నప్పుడు నా ఒళ్ళంతా పుళ్ళు పడిపోయింది ఈశ్వర. అయిన చిత్రం ఏమిటో తెలుసా శంకర? నా కామం తీరలేదు. ఎంతమంది సాని స్త్రీలను అనుభవించాను, నా కామం తీరలేదయా, ఈ కామాన్ని నేను గెలవలేనన్నాడు. వేరొకసారి గుడికి వెళ్ళాడు. దూర్జటి మహాకవి అని ఆయనకి సన్మానం చేశారు. అదే దూర్జటి వేశ్యవాడలో ఆ సన్మానం చేసిన వాళ్ళతో కలిపి రాత్రి గడిపాడు. వాళ్ళు అన్నారు మర్నాడు పొద్దున, ఈ ధూర్తుడికా మేము సన్మానం చేశాం, ఇంత పనికిమాలిన వాడికా అన్నారు. మర్నాడు శివాలయంలోకి వెళ్ళాడు. ఆయన దగ్గరికి వెళ్ళి, లోకుల్లంగని మెచ్చని ఎలుగని లోలోన నిందించని చీకాకున్బడని మహాత్ముడనని జేలొగ్గని మూకీభావమునం తిట్టని త్రోయని నీ కారుణ్యము కలిగి ఉండెనను అంతే చాలునో శంకర అన్నాడు. ఇలా సమాజంతో తిట్లు తిన్నాడు, సన్మానాలు పొందాడు. ఇంట్లో భార్యతో మీకు ఇదేమి జాడ్యం అండి అనిపించుకున్నాడు. అంత గొప్ప శివపూజా దురంధరుడయ్యాడు, మహాపండితుడయ్యాడు. సాయంకాలం అయ్యేటప్పటికీ వేశ్యవాటికల వెంట తిరిగాడు. ఆఖరణ రోజున శివుడి దగ్గరికి వెళ్ళి ఓ మాట చెప్పేశాడు. తమకంబొప్ప పరంగనాజనుల పరద్రవ్యంబులన్ మృత్యులింగ మహోద్యోగము చేయునెమ్మనము దానిం పట్టి వైరాగ్య పాశంబులను చుట్టి బిగించి నీ చరణస్తంభంబులను కట్టివైతే ముదంబెన్నడు కల్గజేయగదవో శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. ఈశ్వర, నేను ఈ మనస్సుని ఆపలేను, దీనికి ఇదే అలవాటు అయిపోయింది. ఇంకా ఈ మనస్సు ఎప్పుడు స్త్రీల చుట్టూ తిరుగుతుంది. ఈశ్వర, నేను దాన్ని ఇంకా కట్టలేను. కాబట్టి నువ్వేం చేస్తావో తెలుసా?
దొంగతనాన్ని అంగీకరించాను కదా, దొంగతనం చేసిన వాడిని ఏం చేయాలి? స్తంభానికి కట్టి కొట్టాలి. కాబట్టి నీ చరణ స్తంభంబులను కట్టివేయించి నీ పాదములనేటటువంటి స్తంభాలకి భక్తి పాశాలతో కట్టేనని. కట్టేస్తే నేనప్పుడు మారుతానేమో ఈశ్వర అన్నాడు. మీరు శరణాగతి అంటే ఏమిటో తెలుసా అండి? మనం ఏ పూజ చేసినా ఆఖరణ శరణాగతి మంత్రం చెప్తాం. శరణం తరుణేందు శేఖర శరణం మే గిరిరాజ కన్యక శరణం పునరేవతావుభౌ శరణం నాంద్యదుపైవి దైవతం అంటాం. అజ్ఞానినా మయా దోషాన శేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణి అంటాం. శరణాగతి అంటే మీ మనస్సుని మీ ఇంద్రియాలని మీరు గెలవలేము అని చెప్పి వాటి బలాన్ని మీ బలహీనతని ఈశ్వరుడు ముందు అంగీకరించుట. రోషీరోయదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ బాషీబాయదు పుత్ర మిత్రధన సంపద్భ్రాంతి వాంఛాలతం కోశీకోయదు నా మనంబకట నీకున్ ప్రీతిగా సక్రియలు చేసి చేయదు దీని తుళ్ళనసవే శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. ధూర్జటి ఒక్కొక్క రోజు ధూర్జటి రాసిన పద్యం ఒక్కొక్క మూడ్లో రాశాడు. ఈశ్వరుడి దగ్గర కనీసం అంగీకరించాడు. అంగీకరించి చెప్పుకుంటే ఈశ్వరానుగ్రహం కలిగింది. తీసేశాడంతే ఆ కామాన్ని. ఇప్పుడు ఏమైపోయింది? ఈ కామము ఈశ్వరుని యందు కామంగా మారిపోయింది. ఈ కన్నుకి చూడడం అలవాటు, భగవంతుణ్ణి చూడడానికి అలవాటు పడిపోయింది. మీరు గమనించండి, మనస్సుకి బలం ఎంత గొప్పదంటే మీరు దాని యందు అధికారాన్ని సాధించుకోవడంలో ఉంటుంది. చాలా మంది ఒక తెలివి తక్కువ మాట మాట్లాడుతుంటారు. నొసటన రాసేశారండి మాకు, మేమేం పెడతాం గుళ్ళోకి అంటారు. అలా అనమని మీకు బుద్ధినివ్వలేదు. మీ వాసనా బలాన్ని గెలవడానికే మీకు మనస్సు బుద్ధి ఇచ్చారు. మీరు కర్మేంద్రియాల్ని ఈశ్వరాలయానికి తీసుకెళ్లారనుకోండి, ఏమీ చెయ్యొద్దు నువ్వు గుళ్ళోకి పద అని తీసుకెళ్లారనుకోండి, మీరు దిట్టం ఇస్తే, మీరు ఆజ్ఞాపిస్తే ఇది పెడుతుంది. నువ్వు పద గుళ్ళోకి అన్నారనుకోండి, ఇది గుళ్ళోకి పెడుతుంది. తిరిగింది, దండం పెట్టు, పెట్టింది, కూర్చో రోజు ఇంతే, నువ్వు ఇలా వస్తుండాలి అని. అంటే మీరు సాక్షిగా మీ శరీరాన్ని మీ మనస్సుని మీరు ఆజ్ఞాపించాలి. మీరు ఒక 2 నెలలు ఇలా వెళ్ళారు. 2 నెలలు అయిపోయిన తర్వాత ఒక రోజు వాన పడుతోంది, మీరు శివాలయానికి వెళ్ళలేరు, వర్షం పడుతోంది. కానీ అది ఏమంటుందో తెలుసా అండి? అది మనస్సుకున్న బలహీనత ఎలాంటిదంటే, మొట్టమొదట్లో మీరు ఆవును తీసుకొచ్చి కట్టుకొయ్య కడతానంటే అది ఇలా అంటుంది, కట్టించుకోదు. మీరు కొన్నాళ్ళు కట్టేయడం అలవాటు చేశారనుకోండి, అది పొలం నుంచి వచ్చేసి మీరు కట్టకపోయినా వెళ్ళి కట్టుకోయి దగ్గర నిల్చుంటుంది కట్టేయమని. ఏంటంటే దానికి అలవాటు అయిపోయింది, పాశము చేత బంధింపబడ్డాం. అది అంటుంది ఇవాళ శివాలయానికి వెళ్ళాలి, వర్షం వస్తుంది ఎలాగంటుంది, మీకు అదే గుర్తు చేస్తుంది. శివాలయానికి వెళ్ళాలి ఈ శరీరం అంటుంది. మీరు బలవంతంగా పంపించారు 2 నెలల క్రితం, ఇప్పుడు ఇది అంటుంది నువ్వు శివాలయానికి వెళ్ళాలి కదా. ఎలాగా అంటే వర్షం వస్తోంది కదా, మరి నిజంగా వెళ్ళాలి అని అనుకుంటే ఇవాళ ఎగ్గొట్టడం మొదలెడితే ఇంకా మళ్ళీ కారణాలు వెతుక్కుని ఎగ్గొట్టడం కూడా నేర్చుకుంటాను. నేను ముందే చెప్పేస్తున్నాను, నాకు ఆ బలహీనత ఉంది. ఈ బలహీనతని నువ్వు అధిగమించాలనుకుంటే ఒక ఉపాయం ఉంది. ఆఫీస్కి ఎలా పెడతావు ఇప్పుడు? ఇది బుద్ధితో విచారణ చేయడం అంటే. మరి ఆఫీస్కి వెళ్ళాలి కదా, ఆఫీస్ మానేస్తావా, సెలవు పెడతావా? గుడిగేసుకెడతాను, గుడికి వెళ్ళు, గుడిగేసుకుని ఏమైపోతుంది? అప్పుడు ఏమంటారు? మీ సంఘర్షణ ఒక 5 నిమిషాలు నడిచాక ఆల్ రైట్, ఆఫీస్కి వెళ్ళగలిగినామండి, శివాలయానికి ఎందుకు వెళ్ళలేను? గొడుగేసుకుని గుళ్ళోకి వెళ్తారు. ఇప్పుడు గుడిలోకి గొడుగు పట్టుకుని మీరు వెళ్ళకూడదు, అందుకని గొడుగు మూసేసి అక్కడ పెట్టేసి తడిస్తే తడిశాను ఏమైంది అని ఒక ప్రదక్షిణం చేసేసి లోపలికి వెళ్ళి నమస్కారం పెట్టుకుని మీరు బయటికి వస్తారు. ఇప్పుడు అది ఏమంటుందో తెలుసా అండి? ఎంత సంతోషంగా ఉందోనే, ఇన్నాళ్లకి జన్మ ఎత్తినందుకు వర్షంలో తడిసిపోయినా పర్వాలేదు కానీ ప్రదక్షిణం చేసి నమస్కారం చేద్దామని మనం గుడికి రాగలిగాం, చాలు. ఎంత సంతోషంగా ఉందో, ఇవాళ శివాలయాన్ని వర్షం పడినా నేను రాగలిగాను. ఇప్పుడు దాని యందు తప్పుందా ఒప్పుందా మీరు నాకు చెప్పండి. మీరు చేసిన అలవాటు ఏదుందో దాన్ని బట్టి మీ మనస్సు ఉంటుంది. మీరు దానికి అలవాటు చేశారు, లేనిపోనివన్నీ అలవాటు చేశారు, అది నేర్చుకుంది. ఇది ఎలా వస్తుంది ఈ మార్పు అని అడిగింది శాస్త్రం. అడిగితే ఈ మార్పు మనిషి జీవితంలో రావాలంటే నీకు అంతఃపరిశీలనము అలవాటు కావాలంటే సత్సంగము వలన వస్తుంది. మీరు రోజు శివాలయానికి వెళ్ళడం అలవాటు ఉన్న వాడితో స్నేహం చేశారనుకోండి, వాడితో మాట్లాడడానికి వెళ్ళి రావయ్య శివాలయానికి వెళ్తూ మాట్లాడుకుందాం అంటాడు. ఏమన్నా ఆయన రోజు గుళ్ళోకి వెడతారు, అన్నయ్య గారు మీరు కూడా వెళ్ళకూడదా అంటుంది భార్య. ఆయనకు పొడుచుకొస్తుంది, అవును నేను ఎందుకు వెళ్ళకూడదు, ఆయనే పెడతాడు. ఏమంటే అన్నయ్య గారు ఇంట్లో అన్ని పుస్తకాలు ఉంటాయి, ఏదో చదువుతుంటారు, మీరు కూడా 2 మంచి పుస్తకాలు కొని చదవకూడదా అంటుంది. పుస్తకాలు చదువుతాడు.
ఏమంటే అన్నయ్య గారు అస్తమానం అక్కడికి వెడతారు ఇక్కడికి వెడతారు మీరు వెళ్ళకూడదా అంటుంది, అక్కడికి వెళ్ళడం మొదలెడతారు. అంటే నేను ఎవరితోనూ పోల్చి నేను ఈ మాట చెప్పట్లా, ఒక ఉదాహరణకి చెప్తున్నాను అంతే. కాబట్టి ఇప్పుడు సత్సంగం ఏం చేసింది, మీ జీవితంలో గొప్ప మార్పు తెచ్చింది. ప్రయత్నపూర్వకంగా మీ జీవితాన్ని మీరు మార్చుకోవడం కష్టమైతే మీరు ముందు ఏం చేయాలంటే ఒక సత్పురుషుణ్ణి పట్టుకోవాలి. పట్టుకుంటే మీ ప్రభావంతో ఆయన చెడిపోయేలా చేయకూడదు. మీరు ముందు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనని అనుకరించే ప్రయత్నం చెయ్యాలి. ఆయన చేతి క్యారేజీ పట్టుకెళ్ళిపోయినట్టు, ఆయన చెప్పులు తొడుక్కెళ్ళిపోతే చెప్పులు ఆయనతో వెళ్ళిపోయినట్టు, ఆయన రుమాలు జేబులో పెట్టుకుంటే రుమాలు ప్రతిఘటించకుండా వెళ్ళిపోయినట్టు, ఆయనతో వెళ్ళిపోవడానికి మీరు సిద్ధపడిపోతూ ఉండాలి. ప్రతిదానికి ముందు ఏమిటో తెలుసండి, కలిసి తిరుగుతా ముందు చేస్తే చాలు. ఆయన ఏమన్నా అక్కడికి వెళ్దాం అంటాడు, అలాగే సార్ వెళ్ళిపోవడం. ఏమిటి వస్తుంది వెడితే అని అడక్కో, తిరిగి అంతే. వెడుతూ ఉంటే ఆయన ఏదో మాట్లాడుతుంటాడు, ఆ మాటలు వినపడుతుంటాయి. ఇప్పుడు ఏమైపోతుంది, క్రమక్రమంగా ఎత్తుతున్న తొండం మీద అంకుశం దెబ్బ పడుతుంటుంది. ఇది నిన్నేం చేసేస్తుందంటే ఒకానొక నాడు తిరిగి ఆయనతో పాటు ఆయన 15 రోజులు ఏదో ఊరిళ్ళాడు అనుకోండి. ఈ 15 రోజులు మనస్సు ఏముంటుందో తెలుసా అండి, తోచట్లేదండి అస్సలు ఆయన లేరండి. ఆయన లేకపోతే నీకు తోచకపోవడం అయితే పూర్వం టీవీ చూసేదానిగా, ఇప్పుడు ఇది ఒప్పుకోదు. నేను తరచు విని పొంగిపోతుంటాను. దేనికి పొంగిపోతానో తెలుసా అండి, నా జన్మ సార్థకత అయింది అని నేను సంతోషపడేది ఎప్పుడంటే, నేను ఒక 45 రోజులు భాగవతం చెప్పాను అనుకోండి. నేను భాగవతం తెలిసి చెప్పాననో లేకపోతే నేను భాగవతం చెప్పాననో గర్వంతో నేను ఈ మాట అంటలేదు. ఎవరైనా కనపడి కోటేశ్వరారు భాగవతం అయిపోయిన తర్వాత ఏమీ తోచట్లేదండి అన్నారు అనుకోండి, చాలు, ఈశ్వరుడు వారిని అనుగ్రహించారనమాట. అంటే ఇప్పుడు ఆ మనస్సు దేన్ని కోరుతోంది, టీవీ లేదా, లేకపోతే పక్కిళ్ళు లేవా, స్నేహితులు లేరా, వీటిని అడగట్లేదు. భాగవతం అయిపోయింది అంటే మళ్ళీ ఎప్పుడెప్పుడు గుడికి వెళ్ళిపోదాం, ఎప్పుడెప్పుడు అలా భాగవతంతో కూర్చున్నాం, అది ఏదైనా మాకు అనవసరం. ఏదో ఒకటి ఆ దేవుడి గురించి వింటూ ఉండడం, అలా రోజు కాసేపు కూర్చోవడం, వెళ్ళిపోతూ ఉండడం. నేను ఒకసారి అయ్యప్ప స్వామి గుళ్ళో భాగవతం అవుతుంటే ఒక తల్లి నా దగ్గరికి వచ్చారు. వచ్చి కన్నులు నీరు పెట్టుకుని ఆవిడ అన్నారు, ఏమండి భాగవతం ఇంకొక 3 రోజుల్లో అయిపోతుందంటే మాకు చాలా బెంగగా ఉందండి, మళ్ళీ ఎప్పటికిలా కలుస్తామో ఎప్పటికిలా కూర్చుంటామో అంటే. ఆవిడికి సద్వస్తువు యందు ఎంత వ్యామోహాన్ని మనసు అలవాటు చేసుకుందో చూడండి 40 రోజుల్లో. అంటే నేనన్నా, అమ్మ ఓ పని చేద్దామా, రోజు నేను ఉపన్యాసాలు ఏం చెప్తానమ్మా, రోజు ఉట్టినే నేను వస్తుంటాను, సాయంకాలం కూర్చుని కాసేపు విష్ణు సహస్రం పారాయణ చేసి వెళ్ళిపోదాం ఏంటి అన్నారు. అంటే ఆవిడ అన్నారు, ఏమన్నా ఇదేదో చాలా బాగుంది, రోజు అలా చేసుకుందాం అండి కోటేశ్వరారు అన్నారు. అంటే నేనన్నాను, అమ్మ రోజు నేను ఇక్కడికి రాను కదా, హాయిగా అయ్యప్ప స్వామి గుళ్ళో కోటేశ్వరారు చెప్తుంటే అందరం కూర్చుని విష్ణు సహస్రం చేసామని మీరు చేసుకోండి ఇంటి దగ్గర, ఈ కాలక్షేపం అవుతుందో, మంచి అలవాటు అవుతున్నాను. ఇదేదో బాగుందండో, ఈ రోజు అలా చేస్తాను ఉండండి అన్నారు. ఇప్పుడు ఏమైంది, మళ్ళీ వచ్చిన ఖాళీగా ఉండి పాడు చేయకుండా ఆవిడ విష్ణు సహస్రం చదువుకోవడం అలవాటు చేసుకున్నారు. ఆ టైం నీకు అలవాటు పడింది వినడం, ఇప్పుడు కొత్తగా మిగిలిపోయిందని ఎందుకు పాడు చేస్తావు, ఆ టైం అలా వినియోగం చేయి. మళ్ళీ ఆయన ఎప్పుడో చెప్తాడు వచ్చి, అంటే కోటేశ్వరరావు గురించి అనుకోకండి, నా సోత్కర్ష చెప్పాను అనుకోకండి. మళ్ళీ ఎప్పుడో వింటాం, మళ్ళీ అందరం కలిసి కూర్చుంటాం. కానీ ఈ లోపల ఆ అధ్యవసాయం పాడైపోకూడదు. మొక్కకొక్కసారి నీళ్లు పోసి ఇంకా 10 రోజులు మానేశారనుకోండి, మొక్క చచ్చిపోతుంది. రోజు కచ్చి నీళ్లు పోస్తూ ఉండాలి. మీరు ఆ టైంలో 2 గంటలు అయ్యప్ప స్వామి గుళ్ళో గడిపేదో, సాయిబాబా గారి గుళ్ళో కొవ్వాళ్ళలో గడిపేదో, ఇప్పుడు 9 రోజులు 10 రోజులు 11 రోజులు అయిపోయిన తర్వాత అయిపోతుంది. ఇక్కడ ఇవన్నీ తీసేస్తారు, ఈ లైట్లన్నీ తీసేస్తారు, గుడి ఒక్కటే ఉంటుంది, సుబ్బారావు గారు ఉంటారు అంతే. అప్పుడు అయ్యో ఇదేంటి మళ్ళీ మనందరం ఇలా కూర్చోవడానికి లేదండి అనకూడదు. ఈ అలవాటు పోకుండా మనస్సుని మీరు రక్షించుకోవాలి, ఇంద్రియాలను రక్షించుకోవాలి. ఆల్ రైట్, నేను కొవ్వాళ్ళలో ఉన్నాను, నేను బాబా గారి గుళ్ళో ఉన్నాను అనుకుని ఒక బాబా గారి ఫోటోకు దానికి నమస్కారం చేసుకుని, బాబా నేను కొవ్వాళ్ళలో కూర్చున్నాను అనుకుని మీరు హాయిగా ఎంతసేపు పడుతుందని వాచి వంక చూడకండి. చూడకుండా శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం అంటూ దిక్కుమాలిన ఫోన్ వస్తే ఎవడో కనుక్కో, నెంబర్ రాసుకో, నేను మాట్లాడను అని ముందు చెప్పేయండి. పూనిక తీసుకోండి. తీసుకుని మీరు విష్ణు సహస్రం చేస్తున్నారు అనుకోండి, కొన్నాళ్ళు అయ్యాక అది ఏమంటుందో తెలుసా అండి, మనస్సుకున్న బలహీనత అదే. ఉపన్యాసానికి వెళ్తున్నామని చెప్పి విష్ణు సహస్రం మానేయడం ఏమిటి, ఇవాళ విష్ణు సహస్రం చదవకుండా ఉపన్యాసానికి వెళ్ళిపోయాం, ఓ పని చేద్దాం 6:30కు ఉపన్యాసాలు, మళ్ళీ ఎప్పుడో వచ్చే ఉపన్యాసాలు 6:30కు ఉపన్యాసానికి వెళ్ళాలి కాబట్టి ఆఫీస్ నుంచి గబగబా వచ్చేసి విష్ణు సహస్రం చదివేసుకుని వెళ్ళిపోదాం. ఎదిగే మనస్సు, తరించే మనస్సు అలా ఉంటుంది. ఇక్కడే ఉన్నారు సభలో ఆ తల్లి, ఆవిడ నేను భాగవతం చెప్పే రోజుల్లో ఆవిడ ఉద్యోగస్తురాలు,
తెల్లవారుజామున 2 గంటలకి లేచి స్నానం చేసి 5 గంటల వరకు ఆవిడ నేను తర్వాత రోజు చెప్పబోయే ఘట్టాన్ని పారాయణ చేసుకుని అప్పుడు వంట చేసుకుని భర్తకి పిల్లలకి పెట్టుకుని ఆఫీస్కి వెళ్ళి సాయంకాలం వచ్చి ఉపన్యాసం విని 11ంటికి వెళ్ళి పడుకున్నారు. 45 రోజులు నేను ఉపన్యాసాలు చెప్తే 45 రోజులు ఆవిడ పారాయణ శ్రవణము కూడా చేసి ఆఖరి రోజు నుంచి నాకు బట్టలు పెట్టి వెళ్ళారు. అంటే నేను బట్టలు పెట్టమని చెప్పట్లేదు. అంటే ఇప్పుడు ఏమైంది, విన్న వాళ్ళందరికన్నా పారాయణ కూడా చేయడంతో ఆవిడ ఇంకో 3 గంటలు ఎక్కువ వాడుకున్నారు టైంని. కాబట్టి ఇట్ ఆల్ డిపెండ్స్ as to how you manage your ఇంద్రియాస్, as to how you manage your మనస్. మీ మనస్సుని ఇంద్రియాలని మీరు ఎలా తిప్పుతున్నారు అన్న దాని మీద మీ ఉద్ధతి ఆధారపడుతుంది. బట్టి మీరు వశం చేశారనుకోండి, మనస్సుకు అప్పచెప్పేసి ఇది చూడడం, ఇది వినడం, ఇటు పరిగెత్తడం, అది క్రమంగా బలం ఎక్కువైపోతే ఏం చేస్తుందో తెలుసా అండి? మీరు బలవంతంగా తీసుకొచ్చో పురాణంలో కూర్చోబెట్టిన వాడు ఏమంటాడంటే వెళ్ళిపోవడానికి వాడికి ఒక సాక్ కావాలి. ఏముందండి ఇవన్నీ మేము ఎన్ని మాటలు విన్నామో మా ఊళ్ళో అని వెళ్ళిపోతాడు. కారణం ఏమిటో తెలుసా అండి? ఇంకొక దాని మీద వ్యామోహం లాగేస్తోంది, అందుకని ఇక్కడ కూర్చోలేడు వాడు. ఇది గెలవాలంటే కర్మేంద్రియాలని కూర్చోపెట్టాలి. ఇంద్రియములంటే అంత శక్తివంతమైనవి, పాడు చేసేస్తాయి. దీపపు పురుగులు దీపాన్ని చూసి కాలిపోయినట్టు కేవల ఇంద్రియ సుఖములే నువ్వు మరిగేస్తే ఆఖరికి జీవితం అంతా ఇంద్రియ సుఖములన్న అగ్నిహోత్రములందు పడిపోయి నశించిపోతావు. అయిపోతుంది టైం, రోజున ఊపిరి అయిపోతుంది. అప్పుడు హీనమైనటువంటి ఉపాధిలోకి వెళ్ళిపోతావు. మళ్ళీ ఎన్ని కోట్ల జన్మలెత్తితేనో మనిషి జన్మలోకి వస్తావు. వస్తే మాత్రం మళ్ళీ సద్వాక్యం ఎక్కడ వినపడుతుంది? ఒక సత్పురుషుడు ఎక్కడ దొరుకుతాడు? భగవంతుడి పట్ల నీకు నిబద్ధత దొరకాలని ఎక్కడుంది? నువ్వు ఇంతకాలం బతుకుతావని నీకెవడు రాసిచ్చాడు? అయిన టైం అయిపోతోంది. నువ్వు చేసుకున్నదేమిటి? నువ్వు మూట కట్టుకున్నదేమిటి? ఇల్లు కట్టానంటున్నావు, డబ్బు సంపాదించానంటున్నావు, అద్దాచానంటున్నావు. నీ టైంలో ఎంత టైం భగవంతుడి కోసం వాడుతున్నావు? నువ్వు పోగొట్టుకున్నది ఏమైనా ఉంటే భగవంతుడి కోసం నువ్వు వదిలిపెట్టేసిన టైం ఏదుందో అదే నీ జీవితంలో నువ్వు పోగొట్టుకున్నది. భగవంతుడి కోసం ఉపయోగపడవలసినటువంటి సమయాన్ని వదిలిపెట్టి ఆ సమయంలో నువ్వు ఇంక ఏది పట్టుకున్నా జ్ఞాపకం పెట్టుకో, నీ పాపమేదో మళ్ళీ నీకు ప్రతిబంధకంగా వస్తోంది. వచ్చి నిన్ను భగవంతుడికి దూరం చేయడం ప్రారంభం చేసేస్తోంది. కాబట్టి చాలా తస్మాత్ జాగ్రత్త. ఈశ్వరుడు యందు పూనిక మళ్ళీ పహరాహుషార్ అనుకుంటారు.